హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నిన్నటి టాస్క్లో తనుజ వీరాజితంగా పోరాడి అద్భుత విజయం సాధించింది. అయితే భరణి గారు సహాయం చేయడంతో నిన్న తనుజ గారు విజయం సాధించారు. అయితే టికెట్ టు ఫైనలిస్ట్ డైరెక్ట్ టికెట్ టు ఫినాలే రేస్ నుంచి ఈరోజు ఆమె సుమన్తో పోటీ పడ్డది. సుమన్ని తక్కువ అంచనా వేయడం జరిగింది. ఎక్కడైతే తనుజ సుమన్ని తక్కువ ఎంచడం జరిగిందో అసలు ఏమైందనేది మీకు కూడా చెప్తా ఫ్రెండ్స్, వినండి. టికెట్ ఫినాలే గెలిస్తే బిగ్ బాస్ సీజన్ 9 ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారు. ఆ ప్రాసెస్లో భాగంగా ఈరోజు టాస్కులు రసవత్తరంగా మారాయి. ఈరోజు టాస్క్లో భాగంగా రేసులో ఉన్న సుమన్ శెట్టి, తనుజలకు బ్యాలెన్స్ టాస్క్ ఇవ్వడం జరిగింది బిగ్ బాస్. ఈ టాస్క్లో భాగంగా బ్యారల్స్ కింద నిలబడి తాళ్ళతో పైన ఉన్న టబ్ని బ్యాలెన్స్ చేస్తూ కదలకుండా పట్టుకొని ఉండాలి. అందులో ఉన్న వాటర్ కింద పడకూడదు. టైంకి తగ్గట్టు బజర్ మోగుతుంది. అప్పుడు సంచాలకుగా హౌస్మేట్లో ఒకరిని పిలుస్తుంది. వాళ్ళు వచ్చి ఎవరైతే ఫస్ట్ ఫైనలిస్ట్ కాకూడదు అనుకుంటారో వాళ్ళ ట్యాప్ ఆన్ చేస్తారు. అప్పుడు వాళ్ళు బ్యాలెన్స్ చేసిన టబ్లో వాటర్ నిండుతుంది. ఆ బరువుని బ్యాలెన్స్ చేస్తూ తాళ్ళతో పట్టుకొని అలాగే నిలబడి ఉండాలి. ఎవరు తాళ్ళని ముందుగా వదిలేస్తారో, బ్యాలెన్స్ చేయలేకపోతారో వాళ్ళు ఓడిపోయినట్టు లెక్క. ఈ టాస్క్లో ముందుగా భరణి గారు తనుజ టప్పులో వాటర్ పోయడం జరిగింది. అప్పుడే మొదలైంది అసలు ఆట. ఆ తర్వాత కళ్యాణ వచ్చి తనుజకి సపోర్ట్ చేస్తూ సుమన్ ట్యాప్ తిప్పాడు. ఆ తర్వాత ఇమాన్యుయల్, రీతు చౌదరి తనుజకే సపోర్ట్ చేస్తూ సుమన్ శెట్టి ట్యాప్ తిప్పారు. అయితే చివరిలో డిమాన్ పవన్ ఫినిషింగ్ టచ్ ఇస్తూ సుమన్కు సపోర్ట్ చేశాడు. తనుజ ట్యాప్ను విప్పడంతో బరువును బ్యాలెన్స్ చేయలేకపోయింది. ఈ టాస్క్లో తనుజాను మట్టి కరిపించి సుమన్ శెట్టి గ్రాండ్ విక్టరీ కొట్టడం జరిగింది. దీంతో తనుజ ఈ ఫస్ట్ ఫైనల్ టాస్క్ నుంచి నిష్క్రమించింది. ఇక ఎప్పటిలాగే ఓడిపోయినందుకు ఏడుస్తూ ఉంది తనుజ. సంజన వెళ్ళి ఓదార్చింది. అయితే కళ్యాణ్ తనుజ కంటే ఎక్కువ బాధపడిపోయాడు. బిగ్ బాస్ ఏదైనా నోరేసుకొని పోయే టాస్క్ పెడితే తనుజ విన్నర్ అయ్యేది, కానీ ఇది ఫిజికల్ టాస్క్. పైగా తనుజ ఎంత స్ట్రాంగ్ అయినా కూడా సుమన్ ముందు గెలవలేకపోయింది. అయితే ఈ టాస్క్లో తనుజకి హౌస్ నుంచి గట్టిగానే సపోర్ట్ వచ్చింది, కానీ భరణి గట్టిగా నిలబడడంతో సుమన్ గెలిచాడు. అయితే సుమన్ గెలిచిన తర్వాత బాత్రూంలోకి వెళ్ళి బోరుని ఏడ్చింది తనుజ. దాంతో భరణికి సుమన్కి ఎవరు సపోర్ట్ లేదు, ఆమె అర్థం చేసుకుంటుంది అనుకుంటున్నానని సిమోన్కి హగ్ ఇచ్చాడు. తొలి ఫైనలిస్ట్ ఎవరో డిసైడ్ చేసేందుకు జరుగుతున్న ఈ టాస్క్లో సుమన్ శెట్టి మాత్రం ఇరగదీశాడు. ఆడిన తొలి టాస్క్లో తనుజాను ఓడించి అందరూ ముక్కులో వేలేసుకునేట్టు చేశాడు. నిజానికి సుమన్ శెట్టి పైన అయితే ఈజీగా గెలిచేయచ్చని తనుజ లెక్కలేసుకొని పాపం సుమన్ని సెలెక్ట్ చేసుకుంది. అయితే ఆ లెక్కలందరూ తలకిందలు చేస్తూ తను పైన వీరోచితంగా పోరాడి సుమన్ గెలిచాడు. ఇక తాజాగా మరో టాస్క్ కోసం బిగ్ బాస్ అనౌన్స్ చేయడం జరిగింది. 3వ టాస్క్లో పాల్గొనే 3 సభ్యుల్ని ఎంపిక చేసే సమయం వచ్చింది. ప్రతి ఛాలెంజ్ని ఎలా ఎదుర్కొంటారో, మీకోసం ఎలా పోరాడతారో అన్నది మీరు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. దీంతో ఎవరు ఈ టాస్క్ ఆడాలో చర్చించుకున్నారు హౌస్మేట్స్. నిన్న ఆడిన వాళ్ళలో ఆల్టర్నేట్గా నిన్న రీతు చౌదరి ఉన్నారు కాబట్టి అటు కళ్యాణ్ ముందుగా మాట్లాడాడు. దీంతో నెక్స్ట్ 3 అనేది ఉండదు అని డిమాన్ పవన్ వాదించాడు. ఎవరికి తెలుసు అని రీతు చౌదరి అడిగితే ఉంటుందని నువ్వెలా చెప్తున్నావు అంటూ డిమాన్ పవన్ ప్రశ్నించాడు. ఉండదని నువ్వెలా చెప్తున్నావు అని రీతు చౌదరి కూడా బాధించింది. నాకు రిస్క్ తీసుకోవాలని లేదు, నేను వెళ్ళాలని డిమాన్ పవన్ తెగేసి చెప్పాడు. ఇంతలో పెద్దరాయిలాగా తనుజ తీర్పిచ్చింది. మార్నింగ్ వెళ్ళిన ఒకరు, సాయంత్రం వెళ్ళిన ఒకరు, ఆడలేని వాళ్ళు ఒకరు అంటూ తనుజ చెప్పింది. దీంతో ఇప్పుడు వెళ్ళి నోళ్ళని కూడా ఇంకొకరిని పంపిస్తారా అంటూ కళ్యాణ్ క్వశ్చన్ చేశాడు. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళని ఎందుకు పంపిస్తావు అని తనుజ అడిగితే, మరి మార్నింగ్ వెళ్ళిన వాళ్ళని సాయంత్రం వెళ్ళనివ్వాలని నువ్వెలా చెప్తున్నావు అంటూ కళ్యాణ్ అభ్యంతరం చెప్పాడు. ఈ మాటకి తనుజ కోపం వచ్చి, కళ్యాణ్ అటు మాట్లాడితే ఇటు అంటావు, ఇటు మాట్లాడితే అటు అంటావు, మరి మీరు మాట్లాడుకోండి, మేము ఎవరికి ఓటు ఇచ్చేయం అంటూ తనుజ విసుక్కుంది. కాసేపటి తర్వాత ఏ 3 ఆడబోతున్నారో చెప్పండి అని బిగ్ బాస్ అడగడంతో సుమన్ శెట్టి, పవన్, కళ్యాణ్ ఆడతారంటూ కళ్యాణ్ అనౌన్స్ చేశాడు. ఈ 3కి పవర్ బాక్స్ అనే ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది బిగ్ బాస్. ఇందులో భాగంగా సెంటర్లో ఉన్న బ్లాక్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని 3 వారి బ్లాక్స్లో పెట్టారు. ఎవరి బాక్స్లో అయితే ఎక్కువ బ్లాక్స్ ఉంటాయో వారు ఈ ఛాలెంజ్లో విజేతలు అవుతారు. ఇక ముందుగా సుమన్ శెట్టిని ఫస్ట్ టార్గెట్ చేశాడు కళ్యాణ్.
కళ్యాణ్ని ఎదుర్కొంటూ సుమన్ శెట్టి తన బ్లాక్స్ కాపాడుకున్నాడు. దీని తర్వాత డిమాండ్ పవన్ మీదకి వెళ్ళాడు కళ్యాణ్. ఇలా కళ్యాణ్ మీద సుమన్ అటాక్ చేసే సమయంలో సుమన్ బ్లాక్స్ని డిమాండ్ పవన్ కొట్టేశాడు. వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే కళ్యాణ్ తెలివిగా డిమాండ్ పవన్ చేతిలో బ్లాక్స్ తీసుకొని తన బాక్స్లో పెట్టేసి ఇద్దరిని చూస్తూ ఉన్నాడు. కళ్యాణ్ గో అంటూ తనుజ అరుస్తున్నా ఆగు అంటూ సైగ చేశాడు కళ్యాణ్. మొత్తానికి ఈ టాస్క్లో కళ్యాణ్ గెలిచినట్టు అర్థమైపోతుంది మనకి. నిన్న తొలి ఫైనలిస్ట్ అయ్యేందుకు ఈ ముగ్గురికి ఇచ్చిన మొదటి ఛాలెంజ్ కనుక్కోండి చూద్దాం. ఇందులో గెలవడానికి గార్డెన్ ఏరియాలో రకరకాల మ్యాథ్స్ క్వశ్చన్స్ చెల్లా చెదురుగా పడేశారు. ఆ ప్రశ్నలన్నీ సాల్వ్ చేస్తూ వచ్చే ఆన్సర్ని బిగ్ బాస్కి చెప్తూ ఉంటాడు. ఆయన చెప్పిన ప్రతి ఆన్సర్ సరిపోయే క్వశ్చన్ వీళ్ళ వెతికి తీసుకొని బాక్స్లో నిలబడి కెమెరాకి చూపించాల్సి ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఒక ఆన్సర్ని అంతకంటే ఎక్కువ ఆన్సర్లు కూడా చెప్తుంటాడు బిగ్ బాస్. ఎవరైతే బిగ్ బాస్ చెప్పిన ఆన్సర్లకు సంబంధించిన ఎక్కువ ప్రశ్నలను సంపాదించగలుగుతారో వారే విజేతలుగా నిలుస్తారు. అయితే లెక్కలు అనగానే రీతు చౌదరి ఫేస్ పాపం మాడిపోయింది. అయితే అంత పెద్ద ఈక్వేషన్స్ వాటికి జోలికి ఏం బిగ్ బాస్ పోలేదు. చిన్న చిన్న ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్స్ డివిజన్కి సంబంధించిన ప్రశ్నలే అడిగాడు. అయితే కానీ వీటిలో కనీసం ఒక్కదానికి కూడా రీతు చౌదరి ఆన్సర్ ఇవ్వలేదు. ఒకవైపు ఇమానియల్ కళ్యాణ్ పోటాపోటీగా ఆడుతుంటే రీతు చౌదరి మాత్రం తుస్సుమనిపించింది. చివరికి 13/13 అని ఆడితే 13 అంటూ కళ్ళు చెదిరిపోయి ఆన్సర్ ఇచ్చింది. ఇదంతా చూసే చివరికి సంచార డిమాండ్ పవర్ 2/2 ఎంత అని రీతిని అడిగితే 2A అంటూ మళ్ళీ ఫ్యూజ్ లేకపోయేలా జవాబు చెప్పింది. ఇక ఈ దెబ్బకి బిగ్ బాస్ లైవ్లోకి వచ్చేశారు. రీతు 2 టేబుల్ చెప్పండి అని అడగగానే లెక్కలు వేసుకుంటూ మొత్తానికి చెప్పింది రీతు చౌదరి. ఇది వినగానే ఇలా అంటూ బిగ్ బాస్ ఆట పనిచ్చాడు. రీతు చౌదరి 20/20 ఎంత అని బిగ్ బాస్ అడిగితే 40 అంటూ ఆన్సర్ ఇచ్చింది. రీతు ఆల్ ది బెస్ట్ అంటూ బిగ్ బాస్ కూడా సైడ్ అయిపోయాడు. మొత్తానికి ఈ టాస్క్లో ఇమానియల్ గెలవడం జరిగింది. దీంతో తర్వాత టాస్క్ ఆడేందుకు సంజనాని సెలెక్ట్ చేసుకున్నాడు ఇమానియల్. అయితే ఓట్లు కూడా పోటాపోటీగా రావడం జరుగుతుంది. అసలు ఎవరు ఊహించని ఓటింగ్ జరుగుతుంది. 40% ఉన్న తనుజ ఓటింగ్ వచ్చేసరికి ఈ రోజుకి వచ్చేసరికి 30% పడిపోయింది. అది ఎందుకు అనేది అర్థం కాలేదు. ఎందుకంటే అసలు ఓటింగ్ కూడా భయంకరంగా జరుగుతుంది. అందరికి ఓటింగ్ కూడా బాగా జరుగుతుంది. అసలు ఎవరు ఊహించలే. ఇంతకుముందు 6, 7, 8% మధ్యలో ఊగిసలాడేవి ఈ ఓటింగ్ శాతం. ఇప్పుడు 40 నుంచి 30కి వచ్చింది. 30 తనుజతో ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. రీతు చౌదరి ఫస్ట్ 2 డేస్ లాస్ట్లో ఉన్న ఆమె ఈరోజు వచ్చేసరికి ఆమె 17%తో సెకండ్ ప్లేస్లోకి వచ్చింది. తర్వాత బర్నీ గారికి కూడా ఓటింగ్ భయంకరంగా జరుగుతుంది. ఈయన 16%తో థర్డ్ స్థానంలో రావడం జరిగింది. తర్వాత సంజన గారు 15 స్థానంతో ఈయన కూడా రావడం జరిగింది. ఈమెకు కూడా ఓటింగ్ బాగా జరుగుతుంది. తర్వాత సుమన్ శెట్టి గారికి కూడా ఓటింగ్, అంటే సుమన్ శెట్టికి డిమాండ్ పవన్ మధ్య పోటాపోటీగా ఉంది. చివరి ఎలిమినేషన్లో డిమాండ్ పవన్ ఓటింగ్ బాగా పెరిగినా కూడా ఈ ఓట్లు అనేవి సరిపోట్లే. ఎందుకంటే మిగతా వాళ్ళకి విపరీతంగా ఓట్లు పెరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఈయన సుమన్ శెట్టికి వచ్చేసి 12%తో ఓట్లతో ఉంటే డిమాండ్ పవన్ వచ్చేసి 11.50తో లాస్ట్ గుండు. అంటే ఎప్పుడైనా డిమాండ్ పవన్ సుమన్ శెట్టిని దాటేయచ్చు, సంజన దగ్గరకైనా చేరుకోవచ్చు. కానీ సుమన్ శెట్టి పాపం లాస్ట్ నుంచి కొద్దిగా ఓటింగ్ పెరగడంతో కొద్దిగా పైకి వెళ్ళిపోయాడు. డిమాండ్ పవన్ కిందికి ఎలిమినేషన్ జోన్లోకి రావడం జరిగింది. అయితే మనం చెప్పిన ఓటింగ్ వచ్చేసరికి బిగ్ బాస్ ఓటింగ్కి తేడా ఉండదు, 1% మాత్రం తేడా ఉంటుంది. అంటే ఈ వారం మ్యాక్సిమం సుమన్ శెట్టి డిమాండ్ పవన్ మధ్య ఎలిమినేషన్ జోన్లోకి రావచ్చు వాళ్ళిద్దరు ఇట్లా. కాబట్టి చూద్దాం ఫ్రెండ్స్, వీళ్ళలో ఎవరు ఎలిమినేషన్ అవుతారో. ఈ రోజుతో ఓటింగ్ అయితే ఇప్పటివరకు ఇలా ఉంది. రేపు మార్నింగ్ మీకు మంచిగా చెప్తాను ఇంకా ఓటింగ్ ఎలా జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్. ఓకే ఫ్రెండ్స్.